బంగ్లాదేశ్లో సైనిక పాలనతో భారత్లో అలర్ట్. వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులోనూ గస్తీ. నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీ. రేపు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన. చేనేత దినోత్సవం సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు. ఈ నెల 1వ తేదీ వరకు 2847 డెంగ్యూ కేసులు నమోదు. హైదరాబాద్లోనే 1100 డెంగ్యూ కేసులు. గంజాయి వినియోగిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసుల యత్నం. తప్పించుకునే ప్రయత్నంలో 4వ అంతస్తుపై నుంచి దూకి కలీం పాషా మృతి. హైదరాబాద్ సింగరేణి కాలనీకి చెందిన యువకుడు. హైదరాబాద్ హీరా గోల్డ్ కేసులో కీలక పరిణామం. నవహీరా షేక్ ఇంట్లో భారీగా కార్లు స్వాధీనం. 12 లగ్జరీ కార్లు ఖరీదు 25 కోట్ల విలువ ఉంటుందని అంచనా. హీరా గోల్డ్ల పేరుతో పెద్ద మొత్తంలో వసూలకు పాల్పడ్డట్టు గుర్తింపు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి కురిసిన వర్షానికి నిలిచిన బొగ్గు ఉత్పత్తి. జేవీఆర్ ఓసీ కిస్టారం ఓపెన్ కాస్ట్లో వెలికితీత పనులకు ఆటంకం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని అమ్మవారి ఆలయంలో చోరీ. అమ్మవారి నగలతో పాటు హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు. 50,000 నగదు, 15 కేజీల వెండి అపహరణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో క్షుద్ర పూజల కలకలం. ముత్తయ్య అనే రైతు ఇంటి ముందు పసుపు కుంకుమ బొమ్మలు. భయాందోళనలో గ్రామస్తులు. కరీంనగర్లోని 2 వైన్ షాపుల్లో చోరీ. పోలీసుల అదుపులో దొంగ, పరారీలో మరో 2. హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతున్న రెస్క్యూ. క్లౌడ్ బర్స్ట్ కారణంగా 50 మంది గల్లంతు. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి 63,900, 24 క్యారెట్ల తులం పసిడి 69,710 రూపాయలు. కేజీ వెండి ధర 87,500.